మీడియా మిత్రులకు నమస్కారం. నా తోటి ఎమ్మెల్సీ కుమరన్నకు ఈరోజు బడ్జెట్ 3,24,000 కోట్లు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో వీళ్ళు మళ్ళా అప్పు 80,000 కోట్లు 3 సంవత్సరాలు అయింది. 80,000 కోట్లు తీసుకుంటే 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏంద్రా బాబు అంటే ఏడేసిన గొంగడ అనే ఉంది. నామమాత్రానికే ఎండమావులు ఏ విధంగా అవుతున్నాయో, నీళ్ళు లేకున్నా నీళ్లు ఏ విధంగా చూపిస్తారో బడ్జెట్ అలొకేషన్ చేసి ఎక్కడ 75% ఖర్చు కాకుండా ఉన్నది. మాయమాటలు చెప్పి అరచేట్ల వైకుంఠం చూపించినట్టు ఉన్నది. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఉన్నదో ఈ గ్యారంటీలకు ఎక్కడ అమౌంట్ అలొకేషన్ చేయలేరు. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి కనీసం ఈసారైనా వస్తుంది. ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నది, చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ చూస్తూ ఉన్నారు. మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నీ చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ఏదైతే 2 లక్షలు ఉందో కేవలం ఈ సంవత్సరం కూడా అది అట్లనే ఉంది. నోటిఫికేషన్ ఇస్తారా అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా అది కూడా అట్లనే పెట్టారు. పక్క ప్రభుత్వం ప్రతి ఉగాదికి నేను ఇస్తా అని మొన్న 10,000 కూడా ఆయన ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల మీద ఏమాత్రం ప్రేమ ఉంటే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్లీ అలొకేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి. ఉద్యోగుల విషయంలో తీసుకుంటే 5 DL పెండింగ్ ఉన్నాయి, PRC పెండింగ్ ఉంది, సరెండర్ లీవ్ల అమౌంట్ ఇస్తలేరు. ట్రావెలెన్స్ అలవెన్స్ పోలీసు వాళ్ళకైతే ట్రావెలెన్స్ అలవెన్స్ కూడా పేమెంట్ లేక మేము మొన్న కూడా మండలిలో మాట్లాడినాను. ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హౌసింగ్ కింద బడ్జెట్ అలొకేషన్ చేసి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అది ఊసే లేదు. ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉండే ఈరోజు బడ్జెట్లో పెట్టడం జరుగుతుండే. ఆ బడ్జెట్లో కూడా పెట్టలేరు. ఇన్సూరెన్స్ విషయంలో ఇప్పటివరకు కుమరన్న మాట్లాడడం జరిగింది. ఆరోగ్యశ్రీ 1,100 రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ ఎంత చేశారంటే 1,100. మరి రాబోయే రోజుల్లో 1 ఇయర్లో పేషెంట్లు పోతే ఏ హాస్పిటల్లో చూసే దిక్కు లేకుండా పోతా ఉన్నది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగులు పనిచేసి వాళ్ళు దాచుకున్న సొమ్ము కూడా బ్యాంకులో పెట్టుకుంటే FD వస్తే FD మెచ్యూరిటీ అవుతుందని అనుకొని వీళ్ళు డబ్బులని ఇక్కడ దాచుకుని ఉండే. ఈ డబ్బులు దాచుకున్న తర్వాత కూడా 10,000 కోట్లు అయింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బులు లేక ఏజ్ పెంచి నిరుద్యోగులను కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టుకుంటా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం జరిగింది. 2 సంవత్సరాల నుండి ₹1 ఇవ్వకుండా 8,000 కోట్లు ఉన్నదానికి ఇప్పుడు 10,000 కోట్లు అయింది. మొన్న కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ధర్నా చేస్తే ఈ బడ్జెట్లో పెడతారేమో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న కూడా ఇంకో సజెషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా నీదే డబ్బులు లేకపోతే TJIC ద్వారా రింగ్ రోడ్ చుట్టుపక్కల రింగ్ రోడ్ లోపల ఏదైతే ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ప్లాట్లను అలొకేషన్ చేసి అమౌంట్ అన్న డిడక్షన్ చేసి మిగతా అమౌంట్ ఇవ్వండి. లేదా బ్యాంకు ఇప్పుడు లక్షలు ఇప్పుడు 4 లక్షల కోట్లు తీసుకురు అందులోకేని 10,000 కోట్లు వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అవినీతి లేకుండా ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఏ విధంగా బుద్ధి ఊరుతుందో రేపు పొద్దున పెనుముప్పు వస్తుంది. ఎందుకంటే చాలామంది మరి వీళ్ళు ఏమనుకుంటారో కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు అవినీతి పరులు అని అనుకుంటారా? మరి నిజాయితీ పరులను ఏం చేస్తారో నిజాయితీ పరులకు కూడా వాళ్ళకు మార్గం చూపిస్తూ ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడపడుచులు చూస్తూ ఉన్నారు. మహాలక్ష్మి పథకం మీద 2,500 3 సంవత్సరాలు అవుతుంది. అమౌంట్ కేటాయిస్తారేమో మాకు డబ్బులు వస్తాయని చూస్తూ ఉన్నారు. అది కూడా కేటాయించలేరు. నిరుద్యోగులు మీద ఏమాత్రం ప్రేమ లేదు, ఉద్యోగులు పనిచేసే వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ లేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే రాబోయే రోజుల్లో రిటైర్డ్ అయినా మాకు డబ్బులు రాకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి చాలామంది రెడీ ఉన్నారు. ఇది పెను ముప్పు అవుతుంది. ఎందుకంటే తుఫాన్ ఏ విధంగా అయితే వస్తుందో
ఉద్యోగులందరూ ఒక్కసారి ఏకదాటిగా దాడి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖమేడ పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఏ విధంగా బడ్జెట్లో అమౌంట్ కేటాయించలేరు, హౌసింగ్ కోసం కేటాయించలేరు, విద్యార్థుల కోసం కేటాయించలేరు. విద్యార్థుల కోసానికి ఇప్పుడే మాట్లాడినరు, స్కాలర్షిప్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమౌంట్ కేటాయించలేరు. మరి విద్యార్థుల మీద ప్రేమ లేదు. 8,000 కోట్లు ఇవ్వాలి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. విద్య మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసినా కేంద్ర ప్రభుత్వం కాదు పక్క రాష్ట్రాల కన్నా 50% తక్కువ ఉన్నది. మరి విద్యార్థుల మీద గ్రామ పంచాయతీ అది లేదు. అదేవిధంగా మొన్న కొత్తగానే ఎలక్షన్స్ అయినాయి. గ్రామ పంచాయతీలు మున్సిపాల్ ఏదైతే ఉన్నదో ఈ మున్సిపాల్ కూడా ఫండ్ అలొకేషన్ చేస్తారేమో, గ్రామ పంచాయతీలు బాగుపడతాయి. మున్సిపాల్ కూడా ఎస్టీపీలు కట్టుకోవాలని కూడా డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఎస్టీపీలు ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తోని దోమల బాధ పోతుంది, పొల్యూషన్ బాధ పోతుంది. ఈ ఎస్టీపీ ప్లాంట్ ఉంటే రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ వాళ్లకు సేంద్రియ ఎరువుల కోసాన్ని కూడా ఇక్కడికి తీసుకుపోయి సేంద్రియ ఎరువుల కోసాన్ని కూడా ఉపయోగపడతాయని ఎన్ని కార్పొరేషన్లు ఉన్నా మున్సిపాలిటీలు ఉన్నా కనీసం మున్సిపల్ వాళ్ళకు కూడా అలొకేషన్ చేస్తున్నామంటే దానిలో కూడా అలొకేషన్ లేదు. దానికి అలొకేషన్ లేదు, నామమాత్రం ఉంది. ఇంకొక అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఉన్న 119 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నదో 3,24,000 కోట్ల బడ్జెట్ ఉంటే కనీసం 1% తీసుకుంటే 3,200 కోట్లు అవుతాయి. 0.5% తీసుకుంటే 18,000 కోట్లు అవుతాయి. ఈ 18,000 కోట్లకు 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు 0.5% బడ్జెట్ కేటాయిస్తే ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి ఎమ్మెల్యేస్కి 10 కోట్లు వస్తాయి. ఈ 10 కోట్లు వస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ పెట్టడానికి యూజ్ అవుతుంది. మెయిన్ భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం 0.5% ఎవరైతే ఎలక్టెడ్ ఉన్నారో ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేకు ఉన్నారో 0.5% పెట్టాలని కూడా 10 కోట్లు ఇస్తే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇస్తే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కింద పోతుంది. అది 100% పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున